రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ ఎంటీఎస్ వెంటనే అమలు చేయాలని కోరుతూ ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు జేసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఈ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఫౌండేషన్ ధర్నా నిర్వహిస్తున్నామని జేసీ రాష్ట్ర వైస్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మేము గత 5 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నామండి. మేమందరం కూడా అనేక విభాగాలుగా ఉన్నాము. జేఏసీలో మేమందరం సమగ్ర శిక్ష ఉద్యోగులు పనిచేస్తున్నాము. గత ప్రభుత్వంలో మేము 22 రోజులు సమ్మె చేసామండి. సమ్మె చేసినప్పుడు గత ప్రభుత్వం కూడా మాకు హెచ్ఆర్ పాలసీ ఇస్తామని, మినిమం టైం స్కేల్ ఇస్తామని, తర్వాత 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు పెంచుతామని చెప్పి మాకు హామీలు అయితే ఇచ్చారు. కానీ అవేమీ కూడా మాకు ఇంతవరకు నెరవేర్చలేదు. మేము కూడా ఈ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరం కూడా చిన్న ఉద్యోగస్తులు. మేము గవర్నమెంట్ నుంచి కూడా మేము పెద్దగా ఆశించట్లేదు. మా అందరికి హెచ్ఆర్ పాలసీ కానీ లేదా మినిమం టైం స్కేల్ కానీ ఇచ్చి మా అందరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించారు. అలాగే ఐఆర్టీలు కానివ్వండి, మెసెంజర్లు కానివ్వండి, కంప్యూటర్ ఆపరేటర్లు కానివ్వండి, అందరం కూడా సమిష్టిగా ఈ రోజున 26 జిల్లాల్లో మా హక్కుల సాధన కోసం దీక్ష పోరాటాన్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఒక్కటే, మాకు ఏవైతే మీరు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఉన్నారో ఆ హామీలు కట్టుబడి, అదేవిధంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏదైతే సమ్మె చేసి ఉన్నామో 21 రోజులు ఆ మినిట్స్ కి సంబంధించినటువంటి కొన్ని మాత్రమే చేయగలిగి మిగతా వాటికి సమాధానం చెప్పకపోవడం నిజంగా దురదృష్టకరం. బ్యాక్ తీసుకున్నాం, కాల్ఫార్ చేశారు, మేము కూడా వెళ్ళాము. అయితే అప్పటి ఉన్న ప్రభుత్వం ఉన్న నాయకులు అధికారులు కానీ ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు కానీ మా మీద ఎటువంటి కృతజ్ఞత పూర్వకమైన కానీ లేదంటే న్యాయసూత్రమైనటువంటి విషయాలు కూడా పట్టించుకోకుండా మాకు వ్యతిరేకంగా చాలా కార్యకలాపాలు చేస్తున్నారు. దీని వెంటనే ఈ ప్రభుత్వం వ్యతిరేకించి, అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఇప్పుడు అధికార పక్షంలో నాయకులు కాబట్టి వీరు ఆ టైంలో మీరు మాకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ యొక్క హామీలు మాత్రమే